రైట్. ఓకే. మీరు జర్నలిస్ట్గా పనిచేసిండ్రు కదా. రైట్. ఓకే. ఒక జర్నలిస్ట్గా నాకు నేను అడిగే ప్రశ్నలకు ఉన్నట్టుగా సమాధానం చెప్తారని నేను భావిస్తా ఉన్నా. 100% మీరేం దాచుకోకుండా అడగండి. రైట్. రైట్. నాకేం ఇబ్బంది అది ఉందా, అట్లా ఉందా? అసలు ఏం దాచుకోకండి. రైట్. ఓకే. ఏదడినా స్ట్రైట్గా ఇంకేం నాకేమి ఇబ్బంది లేదు. కవిత నిజంగా మీరు బయటకు పంపించారా లేకపోతే తను పోయిందా? ఒక ఓపెన్గా చెప్పండి. అంటే కవిత కొద్దిగా అంబిషియస్ క్రాంతి. ఆమె 2002 నుండి నేను కవితను చూస్తూ ఉన్నాను. 2001లో నేను కేసీఆర్ గారికి అటాచ్ అయినాను. 2002లో అనుకుంటే బహుశా ఆమె పెళ్లి నాటికి కుటుంబంతో నేను బాగా అనుబంధం ముందు నుంచి ఉన్నటువంటి వాడిని కాబట్టి అందులో నాకు 30 ఏళ్ల వయసులో కేసీఆర్ గారికి 40 ఏళ్ల వయసులో మా అనుబంధం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కవితను చూస్తూ ఉన్నాను నేను. కవిత డెఫినెట్గా ఒక అంబిషియస్ లేడీ. సరే, ఆమె ఎట్లా పోయింది, ఎందుకు పోయింది అనే కంటే కూడా ఆమెకు రాజకీయ లక్ష్యం ఉంది. ఆ రాజకీయ లక్ష్యంలో భాగంగా అనేక దారులు వెతుక్కుంటారు. ఆమె ఒక దారి వెతుకుంది అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప మేము పంపడం అనేటువంటిది అది అసలు చర్చలేనటువంటి. అంటే పట్టించుకుందా, పార్టీ పట్టించుకుందా తన్ని? అంటే పట్టించుకుందా అంటే అర్థం కాలేదు నాకు. ఆమె మెయిన్ ఆరోపణ ఏంది అని అంటే, జైలుకు పోయి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా, జైలుకు ముందు కావచ్చు జైలుకు తర్వాత కూడా పార్టీ నా వెంట నిలబడలేదు. అట్లీస్ట్ పార్టీ సోషల్ మీడియాలో కూడా నాకు తరపు నుంచి ఎవరు కూడా వారియర్స్గా నిలబడలేదు. పార్టీ లీడర్స్ కూడా పెద్దగా నా గురించి డిఫెన్స్ చేసి ఆ కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీని పెద్దగా అపోజ్ చేసింది లేదు. క్లియర్గా కావాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ఎక్కడ కూడా ఖండించలేదు, నా తరపున నిలబడలేదు అని అన్నది తన వాదన. అంటే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఆమె ఓవర్ అంబిషియస్ నుంచి వచ్చేటువంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా ఎందుకంటున్నానంటే, కవితకు నాకు వ్యక్తిగతంగా అనేక అనుబంధాలు, ఒక సోదరి, ఒక చెల్లెలాగా చూసుకునేవాడిని. నన్ను కూడా ఆమె ఎక్కడ ఎదురైనా అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నలాగా మా పార్టీలో ఉండే చాలామంది నాయకులని చాలా కలవడిగా ఉంటుండే, అందరితో బాగా క్లోజ్గా ఉంటుండే. కానీ తను 2006లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2007 ఆ ప్రాంతంలో జాగృతి పెట్టినట్టున్నారు. 2008లో కొద్దిగా యాక్టివ్ చేసిండ్రు జాగృతిని. ఆమెనే అన్నట్టుగా మనమే చూసినాం నిన్న మొన్న. అంతెందుకు సాక్షాత్తు కౌన్సిల్లోనే ఆమె చెప్పినటువంటి మాట. 2008 నుండి 2014 వరకు నేనే ఇండిపెండెంట్గా నా ఆర్గనైజేషన్ నడుపుకున్నాను. నా ఎదుగుదల చూసి, అది నిజమా కదా ఒక పక్కకి ఇచ్చి పెడితే, ఆమె అన్నటువంటి మాటను నేను గుర్తు చేస్తా ఉన్నాను. నా ఎదుగుదల చూసి కేసీఆర్ గారు 2014లో పిలిచి నాకు టికెట్ ఇచ్చిండు అని అన్నారు. సో ఆమె మాతో లేదు అన్నట్టే కదా. 2008 నుండి 2014 వరకు మీతో లేను అని ఆమెనే చెప్పింది కదా. సరే, ఉందా లేదా అనేటువంటిదేమో మీలాంటి వాళ్ళు నిర్ణయించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కూతురుగా గుర్తింపు పొంది జాగృతి అనేటువంటి సంస్థను పెడితే కేసీఆర్ గారు కూతురు పెట్టారు కాబట్టి ఆమెకు ఆ క్రెడిట్స్ వచ్చినాయి. దాంతోపాటు ఆమెతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె ఎత్తుకున్నటువంటి బతుకమ్మకు కూడా అండగా నిలబెట్టినటువంటి వాళ్ళు. ఆమె దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ ఎత్తుకొని పోతే కేసీఆర్ గారు కూతురు వచ్చిందని చెప్పేసి అండగా నిలబెట్టారు. అంటే ఆ ట్యాగ్ ఉంది అంటారు మీరు. అంతే కదా, ఉంది కదా. దానికి తోడు నేనేమంటున్నా, సరే ఆమె మాటనే ఒక నిమిషానికి అనుకుంటే 2014 వరకు అయితే మాకు ఆమె లేనట్టే కదా. ఆమె మాటల్లోనే మా గులాబీ కండువ కప్పుకున్నాకనే ఎంపీ అయింది కదా. ఆమె అంటున్న మాట ఏంటి అంటే, నన్ను పెడితేనే మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తారని నన్ను ఎంపీగా నిలబెడితే మిగతా 9 మంది గెలిచిండ్రు అంటుండ్రు. ఒకవేళ అది మాత్రమే నిజం, అంత శక్తివంతురాలే అయితే కేసీఆర్ గారి పేరు లేకుండా ఆమెనే శక్తివంతురాలు అయితే 2019లో కూడా ఆమెనే ఎంపీ క్యాండిడేట్ కదా. 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసింది కదా. ఎందుకు ఓడిపోయింది చెప్పండి. 2014లోనే ఆమె శక్తివంతురాలు అనే తనే చెప్పుకుంది. నేను ఇవి ఎక్కడ కూడా ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు, ఎక్కడ నేను పక్కదారి పట్టట్లేదు. తను కౌన్సిల్లో చట్టసభల్లో మాట్లాడినటువంటి మాట 2014 వరకే నేను చాలా పెద్ద శక్తివంతురాలని, కేసీఆర్ గారు నన్ను పిలిచి నాకు ఎంపీ ఇచ్చినారు, నేను అడిగింది కాదు అని. మరి 2019లో ఎమ్మెల్యేలు తననెట్లో ఓడగొడతారు అంత శక్తివంతురాలు ఉంటే? రైట్. ఇక్కడ విషయం అయితే మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపు. సో 2014లో ఆమె ఎంపిక చేసింది ఈ పార్టీ ఆమెని. దురదృష్టం, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు, తను కూడా ఓడిపోయింది, మేము అందరం బాధపడ్డాం. కానీ వెంటనే ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్సీగా కొనసాగినాను క్రాంతి, మీరు అడిగిన ప్రశ్నకే. నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు పార్టీలో, చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు. నాకేమో అవకాశం వచ్చి ఉంటుంది ఒకసారి 2014లో. మళ్ళీ నన్ను రెన్యువల్ చేయాలనేటువంటి సందర్భం, అంటే నాది కొనసాగించాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు కుదరలేదు, ఈక్వేషన్స్ కుదరలేదు అని కేటీఆర్ గారే ప్రత్యేకంగా పిలుచుకున్నారు. ఆయన 2020లో నాది టెన్యూర్ అయిపోతున్నప్పుడు ఆనాడు
గోరెటి వెంకన్నకు ఇచ్చినారు. నాకు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు గోరెటి వెంకన్న, అదేవిధంగా ఇంకొక ఆయన బస్వరాజు సారయ్య, అదేవిధంగా దయానంద్ అని ఒక వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఈ ముగ్గురికి ఇచ్చినారు. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే పార్టీ, ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్లో, క్యాస్ట్ ఈక్వేషన్స్లో నీకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పినారు. 2014లో నాకు మొదటిసారి ఇచ్చినారు. 2020లో రెన్యువల్ కావాల్సి ఉండే, ఇవ్వలేకపోయింది. అప్పుడు ఏమన్నారంటే కేటీఆర్ గారే పిలుచుకున్నారు. కేటీఆర్ గారు పిలుచుకొని అన్నా లేక క్వశ్చన్ లేదు, ఇప్పుడు మాత్రమే రావటం లేదు నీకు, మళ్ళీ వచ్చే ఇంకొక 6 నెలల్లో మిగతా వస్తున్నాయి, దాంట్లో ఉంటాయి. దాంట్లో కూడా కుదరలేదు నాకు. మళ్ళీ ఆయన అప్పుడు నన్ను రిక్వెస్ట్ కూడా చేసినారు. నేను మినిస్టర్ క్వార్టర్స్లో ఉండేవాడిని అప్పుడు. ఓకే, రిక్వెస్ట్ చేసినారు ఆయన్నే, అన్న నువ్వు మినిస్టర్ క్వార్టర్స్ మాత్రం ఖాళీ చేయొద్దు నువ్వు, ఎందుకనంటే నీకు మళ్ళీ ఎంబడే రెన్యువల్ చేస్తున్నావు అని. ఆయన ఖాళీ చేయొద్దు అంటుండు, అలానే ఉంటామంటుండు అంటే అర్థమైంది మళ్ళీ అయితే ఉంది కదా. అట్లనే నేను పదవి లేకుంటే ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నాను. సరే, ఒకరిద్దరు నాకు పడని వ్యక్తులు బయట బతిలాడుకొని మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటుండని కూడా ప్రచారం చేసినటువంటి వాళ్ళు, దాన్ని కూడా నేను బాధపడి నేను దాన్ని వెకేట్ చేసి వచ్చినాను. నాకు పదవి లేనప్పుడు నేను ఉండకూడదని కేటీఆర్ గారికి చెప్పి నేను ఇందులో ఉండడం సరైంది కాదు మినిస్టర్ క్వార్టర్స్లో అని చెప్పేసి నేను బయటకు వచ్చినాను. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొదటిసారి రెన్యువల్ అవుతుంది అన్నప్పుడు కాలేదు, రెండోసారి మళ్ళీ అవకాశం వచ్చింది కాలేదు,